నర్సాపురం ఎంపీడీఓ వెంకట్రమణ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో తన చిన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా లెటర్ రాసిపెట్టి కనిపించకుండా పోయారు. ఇక కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పెనమలూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆ రోజు నుంచి ఎంపీడీఓ కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాల సహాయంతో గాలిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు ప్రతి రైల్వే స్టేషన్లోనూ క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఏలూరు కాల్వ వద్ద పెనమలూరు సీఐ ఆధ్వర్యంలో ఒక బృందం, హనుమాన్ జంక్షన్ సీఐ ఆధ్వర్యంలో మరొక బృందం, ఏలూరు కాల్వ ప్రవాహం వైపు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అన్వేషణ తీవ్రతరం చేశామన్నారు. లో పనిచేసేటువంటి ఎంపీడీఓ గారు, ఆయన పేరు మండవ వెంకటరమణ గారు, ఆయన సెలవులో ఉన్నారు. ఆయన యాక్చువల్గా మన పెనమలూరు ఏరియాలో కానూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. సో 15వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయనకి ఏదో కాల్ వచ్చింది. నేను అర్జెంటుగా మచిలీపట్నం వెళ్ళాలి అని చెప్తూ తన వెహికల్ని తీసుకొని వెళ్ళటం, స్కూటీతో ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ ఇంటికి నేను రావడం లేట్ అవుతుంది, పని పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉంటాడు, అతను కూడా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. సో అతను కూడా ఎలా ఉన్నామని అడిగాడు తప్ప ఏమీ చెప్పలేదు. సో మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అట్లాగా ఫోన్ చేసి నాకు కొంచెం పని మీద వెళ్తున్నాను, నేను వచ్చే అవకాశం ప్రజెంట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో అదే రోజు ఇంకా నైట్ వరకు ఆయన ఈవినింగ్ నుంచి ఆయన కాల్ అంతా డైవర్షన్స్లో వెళ్ళిపోయినాయి. అన్ని ఏ కాల్ చేసినా సరే ఆయన కాల్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఈయన లీవ్లో ఉన్నాడు కాబట్టి ఈయన ప్లేస్లో వేరే ఇన్ఛార్జ్ ఉన్నారు. సో అట్లా జరిగింది. ఇలా జరిగిన తర్వాత అర్ధరాత్రి తెల్లవారుజామున, అంటే 15 ఇంటర్వ్యూనింగ్ నైట్ తెల్లవారుజామున 1:15 వాళ్ళ చిన్నబ్బాయి మహిధర్ అనే అతను కూడా ఇక్కడే ఉంటాడు. అతను కూడా మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా ఉంది. సో అతనేమో ఈ వరి కోత మిషన్కి సంబంధించి అవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు. సో ఆ 15వ తారీఖు ఎప్పుడైతే ఆ రోజు ఉదయం అతను లేడు, బయటకు వెళ్ళాడు. సో తిరువూరు ప్రాంతంలో అతను ఆ వరి కోత మిషన్స్ వర్క్ అది చేసుకుంటాడు. సో 1:15 అంటే తెల్లవారితే 16. సో అతను ఏంటంటే ఒక 3 పేజీలు లెటరు. సో దాంట్లో చిన్న అబ్బాయికి అంటే ఫోన్లో ఫోటో తీసి అది పంపించడం జరిగింది.